ముందుగా గ్రీన్ చికెన్కి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసేటప్పుడు చెప్తాను. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ వేడెక్కాక ఈ గ్రీన్ పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి అనేది చెప్తానండి. దీనిలో ఒక కట్ట పుదీనా వేసాను, ఒక కట్ట కొత్తిమీర వేసాను, చిన్న ఉల్లిపాయలు వచ్చేసి 2 వేసానండి. అలాగే 7-8 పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం మంట లేకుండా ఉన్న పచ్చిమిర్చి అన్నమాట. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసానండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 5-6 వేసాను. ఇంకా మిరియాలు కూడా కొంచెం వేసి మొత్తం కలిపి పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ దీనిలో వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. దీనిలో పసుపు, ఉప్పు, కొంచెం కారం కూడా వేసానండి. కారం వేసిన క్లిప్ అనేది మిస్ అయింది, సారీ. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి. ఉప్పుతో క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ని దీనిలో వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. చికెన్ త్వరగానే ఉడికిపోతుంది. ఉడకదు అనుకుంటే ఒకవేళ మీరు ఉడికించుకొని అయినా వేసేసుకోవచ్చు దీనిలో. ఇలా చికెన్ దీనిలో ఉడికించుకోవాలి. దీనిలో ధనియాలు, చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు కలిపిన పొడి వేసానండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇలా ఉడికించేసుకున్న తర్వాత బాగా ఉడికించుకొని నూనె అంతా పైకి వచ్చేస్తుంది, చూసారా? ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. లాస్ట్గా లెమన్ జ్యూస్ కొంచెం పిండేసుకుంటే సరిపోతుంది. లేదంటే మొదట్లోనే కొంచెం పెరుగుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.